నమస్తే. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కొన్న తర్వాత కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ. సో ఇది ఒక లొట్టపీసు కేసు. లొట్టపీసు ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తేనే అవే అడిగిన ప్రశ్నలు అని చెప్పేసి కొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. నేను అవసరమైతుంటే తెలంగాణ ప్రజల కోసం కూడా నేను చావడానికి సిద్ధమని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంతం గారితో. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారన్న కేటీఆర్ యొక్క వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిని పట్టుకొని లొట్టపీసు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు నేను మరొకసారి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం నేను చేస్తానని అంటా ఉన్నాడు. దీన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటామని? వాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం చేస్తానంటే సిగ్గుసేటు. అరే కేటీఆర్, నువ్వు తెలంగాణ ప్రజల విషయం మాట్లాడకు ఫస్ట్. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు బుట్టలేను, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు తెలంగాణలోని చరిత్ర ఏంద్రబై, మీ చరిత్ర ఏంద్ర? మీరు అధికారంలోకి రావాలనుకున్నారు, సెంటిమెంట్ను ఉపయోగించుకున్నారు, రాజకీయాలు చేశారు. హరీష్ రావు, నీకు కడిగిన ముత్యం కాదు. తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. మీరు చట్ట ప్రకారం చర్య తీసుకుంటే చట్టానికి సహకరించండి. చట్ట ప్రకారం చర్య తీసుకుంటే జైలు ఉంటేనే బతుకుతారు. లేదు అంటే తెలంగాణ ప్రజలు 1,00,000 మంది బయలుదేరి, మొత్తం దప్పులేసుకొని బయలుదేరి, కట్టెలేసుకొని, చెప్పులేసుకొని బయలుదేరి మీ ఇండ్ల మీద దాడి చేసి రాష్ట్రం నుంచి తరిమేస్తారు, తొక్కేస్తారు, చంపేస్తారు. జాగ్రత్త. ఎందుకంటే చట్టానికి సహకరించండి. మీరు చేసిన దోపిడీ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకు పంపియండి. మీరు తప్పును ఒప్పుకోండి, జైలుకు పోండి. బుషిడికే ఏమనుకుంటుండ్రా? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఇంట్లో ఉండి ప్రభుత్వ సొమ్మును రూపాయి ఖర్చు పెట్టకూడదు, విచ్చలవిడ ఖర్చు పెట్టకూడదని క్యాబినెట్కు, ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పి నీతి నిజాయితీగా సంవత్సరం నుంచి పరిపాలన చేస్తున్నాడు. ఫైరోగులొద్దు, రాష్ట్ర ప్రజల కోసమే పనిచేయాలి. రాష్ట్ర ప్రజలే ముఖ్యము. ఇది ప్రజా పరిపాలన. ఇందిరాగాంధీ రాజ్యాన్ని తీసుకురావాలి. ఇందిరమ్మ రాజ్యం మనకు ముఖ్యము. పేద ప్రజల కోసమే మన ప్రభుత్వము అని చెప్పి పరిపాలన చేస్తున్నాడు. భూషుడికే తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం చత్తవరను. తెలంగాణ ప్రజలు పుట్టినవరా కేటీఆర్ను? తెలంగాణ ప్రజల గిట్ట పుట్టినవా? లేకుంటే తెలంగాణకు ఎవరు పుట్టినవరా? నువ్వు చచ్చినా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. నువ్వు రైతుల గురించి నువ్వెవడమా? ఎవరన్నా రైతులు రోడ్డు మీదకి వచ్చినారు ఇప్పటి వరకు? అరే భూషుడికే 3 లక్షల కోట్లు మీరు దోషిండ్రని కేసీఆర్ కుటుంబం 3 లక్షల కోట్లు దోషిందని రైతులకు, తెలంగాణ ప్రజలకు తెలిసి ఉండే వాళ్ళు శాంతంగా మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పరిపాలన నడిపిస్తున్నది. ఆ స్కీములు మెల్లమెల్లగా వాళ్ళే అమలు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వము తొందర పెట్టద్దు అని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ భూషుడి అది గుర్తుపెట్టుకో. ఇవాళ నువ్వే పెద్ద నీతిపరుని కాదు, ఇది కాదు. రేపు ఈడీ కూడా విచారణ జరుగుతుంది. తిహార్ జైలుకు నువ్వు పోతావు, నీ అయ్య పోతాడు, హరీష్ రావు గారు పోతాడు, కవిత పోతుంది. మళ్ళీ మీరు తిహార్ జైల్లో లెక్క ఊసలు లెక్క పెడతారు. జాగ్రత్త అని చెప్తున్నా. అంటే గతంలో మనం చూడడం జరిగింది, ఢిల్లీలో కల్వకుంట్ల కవిత ఉద్యమం చేసింది రిజర్వేషన్ల కోసం 33% అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీ ఉద్యమం చేస్తా ఉన్నామని చెప్పేసి బయలుదేరింది. సో దీని పట్ల మీరు కాంగ్రెస్ పార్టీగా ఏ విధంగా స్పందిస్తారు? ఆమె యొక్క ఉద్యమము, అలాగే ఆమె కొత్తగా బీసీల యొక్క నినాదాన్ని ఆమె నోటి ద్వారా వినడం మీరు ఎట్లా చూస్తారు? బీసీ గిట్ట కుట్టిందా? ఎవడన్నా బీసీ ఎవరు కుట్టింది? గొల్లుడి కుట్టిందా? కురుమల కుట్టిందా? సాకల మంగళ గిట్ట పుట్టిందా? యువతివేరు బీసీల గురించి కొట్లాడు. బీసీల గురించి మంచి మంచి నాయకులు ఉన్నారు. ఆర్కృష్ణ ఉన్నాడు, ఇంకో శ్రీనివాస్ ఉన్నాడు, ఇంకో తిరుమల మల్లన్న ఉన్నాడు. వీళ్ళందరూ బీసీల కుట్టిన వాళ్ళు బీసీల కోసం ఉద్యమం చేస్తారు. దళితుల కుట్టిన వాళ్ళు దళితుల కోసం ఉద్యమం చేస్తారు. దళితులు బీసీలు అందరూ కలిసి దళితుల కోసం, బీసీల కోసం ఉద్యమాలు, పోరాటాలు చేస్తారు. మరి 10 ఏళ్ళ పరిపాలనలో బీసీలు గుర్తుకు రాలే? నీకు బీసీలు గుర్తుకు రాలే? దళితులు గుర్తుకు రాలే 10 ఏళ్ళ పరిపాలనలో? ఇప్పుడు ఏదో బీసీల కోసం నువ్వేదో కొట్లాడి. బీసీలలో నెంబర్ 1 లీడర్లు ఉన్నారు. మాణిముత్యం లాంటి లీడర్లు ఉన్నారు. నీతి నిజాయితీ లాంటి లీడర్లు ఉన్నారు. ఆ జాతిలో పుట్టిన వాళ్ళు ఆ జాతుల కోసం కొట్లాడతారు. నువ్వు ఏ జాతిలో పుట్టినావో ఆ జాతిలో పుట్టి, నీ జాతిలో నువ్వు పుట్టి 1000 కోట్లు దోషిండ్రే మీరంతా. బీసీల సొమ్ము, ఎస్సీల సొమ్ము, ఎస్టీల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము దోషిండ్రు. దోషి దుబాయ్లో నువ్వు 2 ఇల్లు కొన్నావు, లండన్లో ఇల్లు కొన్నావు, 1000 కోట్లు కంపెనీలు పెట్టారు. మీరు రాజభవనాలు కట్టుకున్నారు. మీరు రాజరికం నడిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో. మీరు దోషిన డబ్బు మొదలు ప్రభుత్వ ఖజానాకు చేర్చండి. చేర్చి మా తప్పైందని ప్రజల ముందు ఒప్పుకోండి.
అప్పటిదాకా మీ పార్టీ ఉండదు. మీరు మళ్ళా తిహార్ జైలుకే, శరపల్లి జైల్లో వేద్దామని అధికారులు యంత్రాంగం అనుకుంటుంది. కానీ ఇక్కడ కాదు, మీరు తిహార్ జైలుకే పోతారు. ఈడీ రంగంలో దిగుతుంది, సిబిఐ కూడా విచారణ చేస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకు పంపుతారు, తిహార్ జైలుకు ఖచ్చితంగా. ఇంటి నలుగురిని కేటీఆర్ జాగ్రత్తగా, నీవు మాట్లాడే ముందు, మా ముఖ్యమంత్రిని మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. ఇంత జరుగుతూ ఉన్నా కానీ కేసీఆర్ అసలే బయటికి రావట్లేదు. ఒక పక్కన అసెంబ్లీకి వస్తలేడు, ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఏమై ఉండొచ్చు? ఆయనకు భయం పుచ్చుకున్నదే బాబు. మీ మీడియా వాళ్ళకు అర్థమవుతలేదు. ఇది ఆయనకు భయం పుచ్చుకున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషేసినాము, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినాము, ఈ కాళేశ్వరంను దోసినాము, 30,000 కోట్లు దోసుకున్నా. తర్వాత విద్యుత్ దాంట్లో అందులో 40,000 కోట్లు దోసుకున్నా. మొత్తం రాష్ట్రంలో 10 ఏళ్ల పరిపాలనలో 3 లక్షల కోట్లు దోసుకున్నాము. అవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్కించేటట్టు ఉన్నాడు అనే భయం లేచి ఇంట్లో వండుకుంటుండే. అసెంబ్లీ కూడా రాకపోవడం కారణం ఏందే? అసెంబ్లీ కూడా ఎందుకు వస్తలేడు అనుకుంటున్నావు? కారణం అదే. అసెంబ్లీ కూడా వస్తలేడు. బయటికి వెళ్తే మొత్తం మేము చేసిన దోపిడీ 30,000 ఎకరాల భూములను కబ్జా పెట్టాం, అదంతా బయటికి తీస్తాడు, విచారణ చేస్తుంది ప్రభుత్వము. కాబట్టి మమ్మల్ని జైలుకు పంపుతాడని భయం పుచ్చుకొని ఇంతకెళ్ళి బయటికి వెళ్తలేడు. ఓకే, చివరిగా మీరు కాంగ్రెస్ పార్టీ ఈ ఉన్నటువంటి 360 రోజుల పరిపాలన అయిపోయింది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యంగా కేవలం ఒక ఉచిత బస్సు సంబంధించినటువంటి అంశమే కానీ అన్ని సంబంధించినటువంటి పథకాలలో కోతలు విధించడం జరిగింది. రుణమాఫీ విషయం కావచ్చు, ఇంకొక పక్కన ఇప్పుడు వేస్తానన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసాగా చేస్తామన్నటువంటి కూడా. ఎందుకు ఈ మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేకపోతా ఉన్నారు సంవత్సర కాలంలో? మేము సంవత్సరం అవుతుంది, సంవత్సరమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అవుతుంది. ఖజానా ఖాళీ అయింది, ఖజానాలో రూపాయి లేదు. రూపాయి జమ చేసి ఇయ్యలో బస్సు ఉచితం మహిళలకు, ఇయ్యలో విద్యుత్ ఇస్తారన్నాం, ఇయ్యలో 200 యూనిట్లు పేద ప్రజలకు ఇస్తారన్నాం, ఇచ్చినాం. ఇయ్యలో సిలిండర్ ఇస్తారన్నాం, ఇచ్చినాం. మొత్తం స్కీములన్నీ అమలు జరుగుతున్నాయి. రైతు భరోసా ఇచ్చినాం. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినాం. సంవత్సరం అవుతుందా? మెల్లమెల్లగా ఖజానా ఖాళీ చేసిపోయినరా కేసీఆర్. మీరు చెప్పలే కదా ఆ మాట, మీరు ఆ మాట చెప్పలే కదా సార్. మీరు సంవత్సరం అని చెప్పలే కదా, మీరు 100 రోజులు అనే చెప్పారు. 100 రోజులు అంటే మేము ఖజానాలో ఉన్నాయనుకున్నారు. ఏమన్నా మా రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ముఖ్యమంత్రి మంత్రియా? మా మంత్రులంతా, క్యాబినెట్ మంత్రులంతా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారా? ఏమన్నా ఉండవచ్చు. ఖజానా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఉన్నది కావచ్చు అనుకున్నారు. 100 రోజులలోనే ఇచ్చేద్దాం అనుకున్నారు. అచ్చి చూసే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా రూపాయి లేదు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, వాడు వెళ్ళిపోయాడు కేసీఆర్. 3 లక్షల కోట్లు దోసుకున్నారు, వాళ్ళ ఇంటి కోసం దోసుకున్నారు. రూపాయి లేదు ఖజానా. మళ్ళీ అయ్యో ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నిలబెట్టాలి, ఈ జీతాలు ఎట్లా ఇవ్వాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించాలి, ప్రజలను ఎట్లా పరిపాలించాలని మళ్ళీ యథావిధిగా ఆలోచించి రూపాయి తీసుకోకుండా, అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు ఇంటికాడ నుంచి వెళ్ళి సంవత్సర కాలంలో 80,000 కోట్లు అప్పు కూడా చేసింది కదా. మీరు ఆ లెక్కలు కూడా ప్రజలకు వచ్చి జీతాలు ఇవ్వాలి, ఈ ప్రజల సమస్యలు స్కీములు అమలు చేయాలి, ప్రజా పరిపాలన నడిపించాలి. తప్పదు కదా. రూపాయి లేకుండా రూపాయి జమ చేసి, ఆ డబ్బునంతా జమ చేసి అప్పిచ్చడంలో అప్పు తీసుకొచ్చే ప్రజల పరిపాలన నడిపిస్తున్నాం. మరి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రజలనైతే పరిపాలించాలి కదా, ప్రజలకు కావాల్సిన ఇవ్వాలి కదా. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వాలి కదా. మరి అప్పు చేసిండని ప్రజలనైతే కాదా కేసీఆర్ విడిచిపెట్టలేము కదా. కాంగ్రెస్కు దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. తెలంగాణ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రజల కోసం పనిచేస్తాం. మెల్లమెల్లగా స్కీములను అమలు. రూపాయి లేదని ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే చెప్పిండు, 1 రూపాయి లేదు, మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది, ఏం చేయాలో ప్రజలను అడిగిండు. ఆ ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇప్పుడు స్కీములు మెల్లమెల్ల అన్నీ అమలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన స్కీములన్నీ, హామీలన్నీ కూడా నెరవేరుతాయి. కొంచెం అటు ఇటు అయినా ఖచ్చితంగా నెరవేరుస్తాడు, అమలు చేస్తాడు కూడా. ప్రజలను కాపాడుకుంటాం, ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తాం.